గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి, మిమ్మల్ని వాళ్ళ నటనతో అలరిస్తున్న 4 బుల్లి తెర నటీ నటులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మధుబాల, క్రాంతి, నవీన అండ్ శ్రీప్రియ. మనసా మనసా మనసార బతిమాల తన బలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా. పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా. ಏನ್ರಿ, ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಸರ್, ನೀವ್ ಹೇಗಿದ್ದೀರಾ? ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡದವಳೆ ಸರ್. ಹೌದಾ? ಮೈಸೂರ್. ಎಸ್ ಎಸ್. ಸೊ ಹೌ ಆರ್ ಯು? ಐ ಆಮ್ ಗುಡ್ ಸರ್. తెలుగు మాట్లాడతారా, డబ్బింగ్ ఏనా? తెలుగు మాట్లాడతాను అమ్మ సార్. హ్యాపీ. తెలుగు అతన్నే మ్యారేజ్ చేసుకుంది సార్. నేను చెప్తారా నా ఇంట్రొడక్షన్? మీ ముగ్గురులో ఈరోజు చిక్కుకున్నాడు. ఆయనకు చాలా ఇష్టం సార్ అలా చిక్కుకోవడం. ఆహా. ఎస్ మధుబాల. ఎస్ ఎస్ సార్. బర్త్ నేమ్ వచ్చేసి నాది రంజిత అని, బట్ ఇండస్ట్రీకి మధుబాల అనేసి చేంజ్ అయ్యాను. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎస్ ఫస్ట్ కన్నడలో చేశాను అనమాట. వెన్ ఐ వాజ్ 7th స్టాండర్డ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. దట్ టు ఫర్ మూవీస్ గా అదే చేశాను. అదే. వెన్ ఐ వాజ్ 18 యాక్చువల్లీ హీరోయిన్ గా చేశాను అనమాట మూవీ కాలాయ తస్మై నమః అని. వండర్ఫుల్ మూవీ అది. యా. ఓకే. దెన్ ఆఫ్టర్ దాట్ మూవీస్ లో కొంచెం ఎడ్యుకేషన్ లో, అంటే నేను చదివింది కాన్వెంట్ స్కూల్ అన్నమాట. సో హాలిడేస్ ఇవ్వడము అవంతా చాలా కష్టమైంది నాకు. సో ఓకే, నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేసి ఐ డ్రాప్డ్ మూవీస్ డూయింగ్. సో నేను సీరియల్స్ లో కంటిన్యూ అయ్యాను అనమాట. ఓకే. సో కంటిన్యూ చేస్తూ ఐ డిడ్ మెడిసిన్. ఇక్కడ ఆల్రెడీ ఇంకో డాక్టర్ ఉన్నాడు. బట్ హీఈస్ కంప్లీట్లీ MBBS. నేను 2 years ఇంకా ట్రైనింగ్ చేయలేదు. Okay. స్టాప్ టిల్ దేర్, చేయాలి ముందు. గుడ్ గుడ్ గుడ్. సో వెల్కమ్ టు ద షో. శ్రీప్రియ. ఎస్ సార్ హాయ్ సార్. హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ కమ్ ట్రూ అనాలి. ఎన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఎప్పుడు కలుస్తాను డైరెక్ట్ గా చూస్తాను అని. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మై ప్లెజర్. అట్ ద సేమ్ టైం ఎలా స్టార్ట్ అయింది నీ ప్రస్థానం? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది సార్, ఎందుకో తెలియకుండానే ఇంట్రెస్ట్ అట్లా వచ్చింది. అన్ఫార్చునేట్లీ సర్ప్రైజింగ్లీ నేను ఫస్ట్ ఫేస్ చేసిన కెమెరా సుకుమారుడు. యా, సుకుమారుడు. ఎస్ ఎస్ ఎస్. బట్ అన్ఫార్చునేట్లీ ఎడిటింగ్ లో చేసిన ఒకటే సీన్ ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది. ఎడిటెడా? కానీ కనిపిస్తా సార్ ఒక్క చోట. ఓకే. గుంటూరు అమ్మాయివి. ఎస్ సో సార్. వాట్స్ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం లేదు సార్. ఆఫ్టర్ కరోనా అంతకన్నా లేవు. జస్ట్ గో విత్ ద ఫ్లో అనుకుంటూ. గో విత్ ద ఫ్లో. ఓకే గుడ్. అండ్ నవీనా. ఎస్. మీకోసం కష్టంగా ఒక కన్నడ నేర్చుకొని వచ్చాను సార్. ಹೌದಾ? ನಾನು ನಿಮ್ಮನ್ನ ಪ್ರೀತಿಸ್ತೀನಿ. ಓ ನವೀನ ನವೀನ ನವೀನ. ఆహా, ఇది అలాగే మా సత్యనారాయణకి పంపించేస్తున్నాను.
గుడ్ గుడ్ గుడ్. సో ఇప్పుడు ఏంటి, ముగ్గురు హీరోయిన్లకి ఒకే హీరో ఇప్పుడు. అయ్యో అదే ప్రాబ్లం సార్. ఆయనకి 30 ఉన్నా తక్కువే సార్. డాక్టర్ క్రాంతి ఎస్ సార్. అంటే ఎంబీబీఎస్ఆ? ఎంబీబీఎస్ కమ్ పీజీడీసీసీ అండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కార్డియాలజీ. వావ్. సో డాక్టర్ యాక్టర్ అవ్వడం ఏంటి? అది చిన్నప్పటి నుంచి ఇట్స్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్ సార్. సింగింగ్ అన్న, ఐ డూ సింగ్ ఆల్సో. వావ్. ఐ మేడ్ ఫ్యూ ఆల్బమ్ సాంగ్స్ తెలుగులో చేశాను, 1-2 హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా చేశాను. మై డాడ్, వాళ్ళ డాడ్ అందరూ డాక్టర్స్ ఫ్యామిలీ అనమాట. ఇదంతా మాది అట్లా కంటిన్యూ అవుతుంటే, అండ్ మా డాడీకి ఆల్వేస్ హీ అండర్స్టాండ్ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. ఓకే. నా డాడీ ఎప్పుడు ఫస్ట్ నువ్వు గ్రాడ్యుయేషన్, ఎడ్యుకేషన్ ఇస్ ద బేసిక్ అనమాట. అది పునాది నీకు స్ట్రాంగ్గా ఉంటే దాని మీద నువ్వు ఏదైనా కట్టుకోవచ్చు. నువ్వు గ్రాడ్యుయేషన్ చేసి ఏదైనా చేయని చెప్పారు. సో మెడిసిన్ అయిపోగానే కొండంత కసితో బ్యాక్ టు మదర్ ల్యాండ్ వచ్చి హైదరాబాద్లో ఐ స్టార్టెడ్ గివింగ్ ట్రయల్స్ అండ్ ఫార్చునేట్లీ ఐఎమ్ హియర్ టుడే. సో ఐఎమ్ గ్లాడ్. సో ఇక్కడ నేను కెమెరా ముందు నేను చూసుకునే ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ వై ఐఎమ్ హియర్ టుడే. సో యా, దట్స్ ద జర్నీ అండ్ స్టోరీ. సో గుడ్. అలాగే పాడతానన్నావు కాబట్టి ఒక మంచి పాటతో, నీ పాటతో మొదలెడదాం. నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ, మనసొక్కటి అనుకున్నది ఏనాడైనా. ఈ పువ్వులనే నీ నవ్వులుగా, ఆ చుక్కలనే నీ కన్నులుగా, నును దిక్కున నానా జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఎవరి రాకకై వేచి చూస్తున్నావు? అదే ఇట్స్ ఆల్వేస్ నా ఫేవరెట్. ఎప్పుడు సడన్ గా ఏదన్నా బ్లాంక్ అయిపోతే అదే గుర్తొస్తుంది నాకు. నేను జిమ్కి వెళ్ళి ట్రెడ్మిల్ ఎక్కగానే నా ఫస్ట్ సాంగ్ ఈ పాటే. అండ్ ఈ సినిమాకి నేనే హీరోకి డబ్బింగ్ చెప్పా. ఓ, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సో ఆ 2 lakhs తీసుకుని ఇద్దరు వచ్చేయండి. కట్ చేస్తే హీరో ఓ కాలేజీలో ప్రొఫెసర్. అనాథలైన కొందరు పిల్లల్ని చేరదీసి వారిని సంరక్షిస్తుంటాడు. కట్ చేస్తే లంచగొండుల తప్పులు లెక్కించి మరీ చంపుతున్న ఓ రహస్య సంస్థ వేసే శిక్షలకు అవినీతి పరులు, పోలీస్ శాఖ కంగారు పడుతుంటారు. ఎట్టకేలకు ఆ రహస్య సంస్థ వెనక ఎవరున్నారన్న నిజాన్ని ఓ కానిస్టేబుల్ ఛేదిస్తాడు. కట్ చేస్తే ఇంతలో ఆ రహస్య సంస్థను నడిపిస్తున్న హీరో తన వాళ్లను కాపాడడం కోసం చట్టానికి లొంగిపోతాడు. హీరో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం అతనికి సాధారణ శిక్ష విధిస్తుంది. ఠాగూర్ క్వశ్చన్ కాదు అది. క్రాంతి ఫుల్ ఆవేశంలో ఉన్నాడు. ఓకే, ఠాగూర్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా ఏ తమిళ చిత్రం ఆధారంగా నిర్మించబడింది? ఈ సినిమా హీరో ఎవరు అడిగేస్తారని ఫీలింగ్. సో టేక్ ఆఫే మా మీద ప్రేమ ఎక్కువైంది. ఇక్కడేమో కర్ణాటక కనెక్షను, అక్కడేమో పోలీస్ అంటే ఇష్టం. సో 40,000 80,000 మాకు ఇస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో భార్యగా నటించింది ఎవరు? ఎస్ మధుబాల. జ్యోతిక గారు. రైట్ ఆన్సర్. తీసుకో 40,000. నీ గుండెలకే వేస్తానా ఓటు, గుడి హారతినై వేస్తా ఓటు. చిన్నగా 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 మతి కన్నులు విప్పిన కన్నెగా, నీ మగసిరికే వేస్తానా ఓటు, నువ్వు అలా డాన్స్ చేస్తానంటే వాడు ప్రతి రౌండ్ ఓడిపోతాడు. సొగసిరితో వేస్తా ఓటు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో నడిపే రహస్య సంస్థ పేరేమిటి? ఎస్, యాంటీ కరప్షన్ ఫోర్స్. యాంటీ కరప్షన్ ఫోర్స్. రైట్ ఆన్సర్. 40,000 ఇచ్చేయండి. గప్పు చిప్పు గంతులిప్పుడు, నీ గొప్పులోన పువ్వులెట్టే రోజు ఇప్పుడు. సూటిగా అడిగితే ఎట్ట చెప్పుడు. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో కానిస్టేబుల్ సూర్యంగా నటించింది ఎవరు? ఎస్ మధుబాల. ప్రకాష్ రాజ్ గారు. రైట్ ఆన్సర్. తీసుకోండి 40,000. మన్మథా మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టెరా. అండ్ ఫైనల్ గా రెడీ. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? అయ్యో కొట్టేసానులే కానీ తెలీదా? మణి శర్మ గారు. రైట్ ఆన్సర్. ఇచ్చేయండి 40,000. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్
సో ఇప్పుడు 40, 40, 80 వేలు ఇక్కడ వేయండి. ఫస్ట్ చెప్పలే కదా. సో 40, 40 వేలు ఇచ్చారు. ఈ సినిమా తమిళ చిత్రం. ఏ తమిళ చిత్ర ఆధారంగా? రమణ విజయకాంత్ గారు హీరో. అక్కడ పెద్ద హిట్ ఇది. సో అది మిస్ చేశారు. అలాగే వినాయక్ డైరెక్షను, ఇంకా అన్నయ్య. అండ్ దీనికి నేను సైతం సాంగ్కి సుధాల్ అశోక్ తేజ్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. వెల్ ప్లేడ్. మా మీద కూడా ప్రేమ ఎక్కువే ఉంది. మా అకౌంట్ ఓపెన్ అయింది. సో థ్యాంక్ యూ. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకొని హ్యాపీగా వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మీకు వస్తుంది పాప్కార్న్ వస్తుంది. పాప్కార్నే తినేటట్టున్నావు. ఆన్సర్లు చెప్తావో లేదో. పక్కోళ్ళ తింటే ఆ కిక్కే వేరు. మధుబాల 960 9,60,000. క్రాంతి 9,60,000 ఈక్వల్. సో ఇప్పుడు నవీన శ్రీప్రియ ఇద్దరు 2 లక్షలు తీసుకుని పాప ఆయనకి ఆ పాప్కార్న్ ఇచ్చి నీ పాప్కార్న్ ఇక్కడ రెడీగా ఉంది. ఇద్దరు వచ్చేయండి. సో నవీన ఎన్నేళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి? సార్ 2001 సార్. 20 ఏళ్ళు అయిపోయింది సార్ అప్పుడే. పైగా నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా రాలేదు. హీరోయిన్ కదా? డైరెక్ట్ హీరోయిన్ గానే వచ్చాను ఏ సార్. సినిమా అది? అది కాదంటే అవుననిలే అని ఒక సినిమా సార్. అంత ఆలోచించావు ఏంటి? అంటే 2 రోజులు నడిచింది అది, అందుకే గుర్తులేదు సార్. లవ్ సబ్జెక్ట్ అయితే కొంచెం లవ్లీగా చెప్పు. కాదంటే సార్ ఇందాక లవ్లీగా చెప్తే మీరు యాక్సెప్ట్ చేయలేదు సార్. సరే. సార్ ఇంట్లో మేడం చూసి భయపడుతున్నట్టు. మేడం విత్ యువర్ పర్మిషన్. కాదంటే అవుననిలే. అబ్బా ఓకే, నిన్న ఈవెంట్ రానన్నారు అందుకేనా? ఆడువారి మాటలకు పాప్కార్న్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ? ఆ తర్వాత లైన్ ప్రొడ్యూసర్ అయిపోయావు. అవును సార్. మా ప్రొడ్యూసర్ గారు. అవునా మేడం? మాకు ఏదైనా ఛాన్స్ ఇవ్వండి మేడం. ఓకే గుడ్. లెట్స్ స్టార్ట్. కట్ చేస్తే హీరో ఓ బ్యాంక్ ఎంప్లాయీ. తనకు ఎంతకీ పెళ్లి కావట్లేదని దిగులు పడుతున్న హీరోకి అనుకోకుండా ఓ రోజు హీరోయిన్ కనిపిస్తుంది. కట్ చేస్తే తను ప్రేమించే హీరోయిన్ మీద జరిగిన దాడి నుంచి హీరో రక్షిస్తాడు. హీరోయిన్ ని హైదరాబాద్ లో ఉన్న ఆమె ఇంటికి తీసుకొచ్చాక ఆమె ఇక్కడ తెలిసిపోతుంది. ఓ సంస్థానానికి యువరాణి అన్న నిజం తెలిసి హీరో షాక్ అవుతాడు. అదే కట్ చేస్తే మళ్ళీ ఓ ప్రమాదంలో నుంచి హీరోయిన్ ని కాపాడిన హీరో ఆస్తి కోసమే విలన్ హీరోయిన్ ని చంపాలనుకుంటున్నాడన్న విషయం తెలుసుకుంటాడు. చివరికి హీరో ప్రేమను తెలుసుకున్న హీరోయిన్ తన యావదాస్తిని సేవా సంస్థకు రాసి హీరోతో సాధారణ జీవితం మొదలెడుతుంది. మల్లేశ్వరి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి కథా మాటల రచయిత ఎవరు? ఎస్ ప్రియాంక. త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. రైట్ ఆన్సర్. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే జగజానా. అయ్యయ్యో ఇలా రాకు బిల్లు ఉప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు. అక్క వద్దు, నా పాప్కార్న్ 50,000 పోయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు సార్. నా పాప్కార్న్ సార్. కాదు మార్చేసిందిలే. అక్క ఇదిగో ప్రేమతో నీకు ఇంకో డబ్బా ఇచ్చా తిను. ఓకే, కింద పడింది కూడా ఓకే సార్. 40,000 ఇవ్వాలా అనే ఎక్స్ప్రెషన్ లోపలే లాగేసుకున్నావు. అంటే ఏంటన్నా ప్రొడ్యూసర్ కదా సార్, ఏమన్నా లేట్ చేస్తారేమో అని. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోని అందరూ ఏ పేరుతో ఎగతాళి చేస్తుంటారు? పెళ్లి కాని ప్రసాద్. అమ్మా నువ్వు స్పీడ్ గా ఉండాలి, చాలా స్లోగా ఉన్నావు. పాప్కార్న్ మీదే ఉన్నావు. పాప్కార్న్ వద్దు సార్, నాకు పట్టుకోను. సో పెళ్లి కాని ప్రసాద్. రైట్ ఆన్సర్. నువ్వెంత అందగత్తె పైన గాని అంత విరుసా తెగ వెంట పడుతుంటే నీకు ఇంత అలుసా. నేనంత కాని వాణ్ణి కాదు కదా కంటే వయసా. చిన్న నలుసా. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ ఏ సంస్థానానికి యువరాణి? కొడుకులేదే నువ్వు చెప్పలే. అది సార్ ఈ మధ్య దాన్ని వెబ్ సిరీస్ గా కూడా చేశారు. సార్ మిర్జాపురం. మిర్జాపురం. రైట్ ఆన్సర్. వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని.
జీవితంలో ఒకరిని ఎత్తుకోవాలని కోరిక ఉండేది సార్. ఇంతకంటే పక్క అమ్మాయి దొరకదేమో జీవితంలో, అందుకే వాడి. మీ శ్రీవారు ఎప్పుడైనా ఎత్తుకున్నారు నిన్ను? అయ్యో సార్, మేడం ఎత్తుకొని ఉంటారు సార్ని. అల్లా అంత ధైర్యం ఎప్పుడు చేయలేదు సార్ ఆయన పొరపాటున. బ్రదర్ ట్రై చేయండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో డ్రైవర్ బాలు పాత్రలో నటించింది ఎవరు? ప్రియాంక. బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు రైట్ ఆన్సర్. చెల్లి సోకులే తచ్చిగురాకు. అంటే ఫైనల్ గా రెడీ, కమాన్. ఈ సినిమాలో క్యామియో రోల్ లో చేసిన హీరోయిన్ ఎవరు? ఎస్, గజాల. రైట్ ఆన్సర్. జన్మ జన్మల వరమీ కలయిక, బయట కొంగుని వదలను నేనిక, పాల బుక్కల అల్లరి పిల్లతో శోభనం, భలే వేడుక. ముందరున్నది ముద్దుల పండగ, తరుముతున్నది కమ్మని కోరిక. సో గుడ్. త్రివిక్రమ్ శ్రీనివాస్, పెళ్లికాని ప్రసాద్, మిర్జాపురం, బ్రహ్మానందం, గజాల అండ్ కోటి మ్యూజిక్. అండ్ హీరో పూర్తి పేరు తెలుసా ఈ సినిమాలో? చాలా పొడుగుంటుంది సార్. తాతనేని వీర వెంకట వరప్రసాద్. ఓ ఓకే గుడ్. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకొని హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. శ్రీప్రియ అదరగొట్టేసింది ఫస్ట్ రౌండ్. సో 40,000. అంటే మేడం అదరగొట్టేసారు, పాప్కార్న్ అంతా తినేసారు. 10,40,000. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి యు ఆర్ లీడింగ్. సెకండ్ రౌండ్ ఏంటంటే వెరీ కూల్, మీ అదృష్టాన్ని పరీక్షించే రౌండ్, లక్కీ రౌండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే మధుబాల, Yes. సో యువర్ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 2. ఎనీ రీజన్? లక్కీ. 2 ప్లీజ్. అబ్బో, చాలా ఓల్డ్ కాయిన్స్. 1951. ఇవే పైసలు ఇంకో చోటు ఉంది. ఎక్కడుంది? 6. శ్రీవారిదా? అలా అని కాదు, మై హస్బెండ్స్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ 15. 5 + 1 6 యాడ్ చేశాను. 6 ప్లీజ్. హవా మహల్ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సో సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 8. 8 ప్లీజ్. నువ్వే ఇదేంటిది? పగ్గా? పగ్గది సింహం మాస్క్ పెట్టుకున్నట్టు ఉంది సార్, అది జూలు. ట్రై చేయండి ఎక్స్ప్రెషన్. ఓకే, ఇప్పుడు ఇంకో చోట. ఓకే, 10. 10 ప్లీజ్. గంజంలో నా ఒళ్ళు ₹1,00,000 వేసి అందాలను పరిసా, ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా. గుడ్. సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత సో మీ అకౌంట్ లో 8,60,000. ఓకే. సో క్రాంతి రెడీయా? ఎస్ సార్. ఫుల్ జోష్ లో ఉన్నావు. అయ్యో, వాళ్ళు గెలిస్తేనే ఆ డాన్స్ అంటే, నువ్వు గెలిస్తే ఏ డాన్స్? నువ్వు గెలిస్తే ముగ్గురుతో డాన్స్. ఎస్. ఓకే, సో నీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. అరే, నీ గర్ల్ ఫ్రెండ్స్ కౌంట్ చెప్పరా మొత్తం? 0 లేదు అక్కడ యాక్చువల్ గా. 7 సార్. ఏమైనా రీజన్ ఉందా? ఏమన్నా? మై మదర్స్ లక్కీ నెంబర్ 7. 7 ప్లీజ్. ఉలగ నాయగన్. ఓకే, సో ఇంకో చోట ఉన్నారు ఆయన. ఎక్కడున్నారు? 9. 9 మీరు దేంతో మల్టిపుల్ చేసినా గానీ దాన్ని ప్లస్ చేస్తే మళ్ళీ ఎండ్ రిజల్ట్ 9 వస్తుంది. ఓకే, 9 ప్లీజ్. అయ్యో. సో ఖజరహో. ఓ, సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సో మీ సెకండ్ ఛాన్స్ 2 ప్లీజ్. క్రాంతి, నీకోసం హన్సిక వచ్చింది. ఓకే బ్రదర్, హన్సిక ఇంకో చోటు ఉంది. ఎక్కడుంది? మ్యాచ్ చేస్తే ₹1,00,000 నీకు, ₹1,00,000 మాకు. 12 ప్లీజ్.
అంటే ఫస్ట్ దాన్ని మ్యాచ్ అయింది కదా సార్, దాని సెకండ్ ఛాన్స్ కూడా మిస్ అయింది, కానీ ఇప్పుడు థర్డ్ ఛాన్స్. సో నీకు తెలుసు కదా ఏది మ్యాచ్ చేయాలి, ఆ నెంబర్లు చెప్పు. 7 and 12 సార్. లక్ష 50,000 మాకు వెయ్యి. Baby, just give me love. Baby, I want it now. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. 1,50,000 ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో ఇప్పుడు 8,10,000. ఓకే, సో నవీనా సార్ రెడీ? రెడీ సార్. పాప్కార్న్ కాదమ్మా. సో నీ మొదటి నెంబర్, ఫస్ట్ నెంబర్. గ్రహాలు బాగాలేవు సార్, ఈశాన్యంలో పెద్ద శనిగ్రహం ఉంది సార్. అప్పుడప్పుడు శని మంచిది అంటారు కదా, శని అనుగ్రహం ఉండాలి. ఏలినాటి శని అంటారు కదా సార్, అందులో చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారంట. సో చాలా తెలిసే నీకు. అప్పుడెప్పుడో పుట్టాడు సార్. అంతేగాని నాకు బుర్ర ఉందని ఒప్పుకోరే. 3 సార్. ఏమైనా కారణం ఉందా? నా బర్త్డే డేట్ సార్. 3 ప్లీజ్. భోజన లక్ష్మి ప్రాప్తం మీకు ఎప్పుడు ఉంటుందండి, ఎప్పటిలాగానే పాప్కార్న్ అంతా తినేశారు. నవీన ఫుడ్ అయినా బాగా సార్. మనం వండుకుని తిండమా లేకపోతే ఎవరైనా? అసలు అలాంటి చెడు అలవాటు అసలు లేదు సార్. ఎవరైనా వండిస్తే ఇవిడే తిందనుకుంటా. ఆవిడది కూడా ఈవిడే తినేస్తారు సార్. ఓకే, సో కరెక్ట్ గా వచ్చింది నీ ఫుడ్. మ్యాచ్ చేసేస్తే 2 ప్లేట్లు. 2 ప్లేట్లు. నాకు అసలే 2 పిల్లలు సార్. వాళ్ళకి ఒక ప్లేటే, నీకు మాత్రం ఒక ప్లేట్. ఆ పిల్లలతో కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు సార్, డిఫరెంట్ అంట. పానీపూరికి కోకోకోలా మిక్స్ చేసుకుని తింటారు. 5 సార్. 5 ప్లీజ్. పోల్చుకోండి చూద్దాం ఎవరు. సార్ మీ మిస్సెస్ సురేఖ. సార్ బ్లెష్. పెళ్లి చూపులకి ఫోటో పంపించారు. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఫస్ట్ ఫోటో చూసే వెళ్ళారు. తర్వాత చిన్న డౌట్ ఏంటంటే నాకంటే హైట్ ఏమో చిన్న డౌట్ ఉండింది అందరికి. సో పక్క నిల్చున్నావు. సో క్యూట్. ఒప్పేసుకున్నారా సార్ తప్పని? అంటే మేనత్త కూతురే. ఓ అరేంజ్డ్ మ్యారేజా సార్? అవునమ్మా. మేడం ఫస్ట్ వర్డ్ ఏంటి సార్ మీతో? ఏమండి ఇప్పుడు అవసరమా అంటుంది రేపు. ఇయర్ మళ్ళీ తను పెళ్లి చేసుకోబోతున్నాను. షష్ఠి పూర్తి. వావ్. ఐఎమ్ 60 నౌ. ప్రాణానిలా వెలిగించావే. 3లో ఎవరున్నారు ఇందాక? 3లో నా ఫేవరెట్ సార్. 3లో ఫుడీ. 5లో మీ ఫేవరెట్. సో 5లో సురేఖ. సో అక్క గారి ఆశీర్వాదంతో మన ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని. సురేఖ గెలిపించాలి. ఇప్పుడు చెప్పచ్చు కదా, గ్రహంలో ఉన్నా ఇక్కడ ఏదో అన్నా ఇందాక ఏదో గ్రహం. మీరు 5 చెప్పారు కదా. సురేఖ బర్త్డే April 1st. అయితే సార్ ఫస్ట్ సార్. నా బర్త్డే 27 అంటే 9. 27 అంటే 9. లేదు సార్, నేను అక్క గారి బర్త్డేతో వెళ్ళిపోతాను. ఓకే, 1 ప్లీజ్. బాగున్నారా భామగారు, బాగున్నారా బావగారు, బాగున్నారా? ఎదురు చూపులు చూస్తున్నారా, మదన జపమే చేస్తున్నారా. ఎక్కడున్నారా అసలు? ఎక్కడున్నారు? రెండో ఫోటో ఎక్కడ ఉంది? 5 సార్. 5. 5లో మార్చేవయ్యా. మన షష్ఠి పూర్తికి తప్పకుండా పిలుస్తారు. తప్పకుండా. మిమ్మల్ని, మా బ్రదర్ని, మీ ఫ్యామిలీని. పుల్లదండ నేనే తెచ్చేసుకుంటాను సార్. మేము మార్చుకోవడానికి. మనము సో సెకండ్ ఛాన్స్ కాబట్టి ₹1,00,000 మాకు, ₹1,00,000 మీకు. అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలే తోచదు నాకు నిమిషం కూడా నిన్ను
సో 1,00,000 రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత నవీన ఇప్పుడు మీ అకౌంట్లో 8,60,60,000. శ్రీప్రియ నీ మొదటి నెంబర్ ప్లీజ్. నెంబర్ 12 సార్. 12 ప్లీజ్. Come on. Your band. Your band. బ్యాండ్. Band. ఓకే, సో ఇంకో చోట ఉంది ఇదే బ్యాండ్ రూపాయలు. మేబీ 8 సార్. పక్కనే ఉంటుందనా? అంటే నెంబర్స్ ఉంటే ఎందుకో తెలియకుండా ఐల్ గో విత్ 8 జనరల్ గా. ఓకే 8 ప్లీజ్. ఎలాగ ఎక్స్ప్రెషన్? ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్. నెంబర్ 1. ఓకే 1 ప్లీజ్. Oh, easy. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్టాచ్యూ. గ్రేట్ మ్యాన్. ఆయనకి వావ్ చెప్తూ ఇప్పుడు ఆయన మ్యాచ్ చేసేస్తే 1,00,000 రూపాయలు మీకు. సార్ 7. 7 ప్లీజ్. ఓడిపోయావు. సెకండ్ ఛాన్స్ మిస్ అయ్యింది. అయ్యో ఇప్పుడు థర్డ్ ఛాన్స్ లోకి వెళ్తున్నాం. 5 చెప్పు. 5 or 6 డాడీ బర్త్డే. సార్ డాడీని గుర్తు చేశారు కాబట్టి నెంబర్ 9. 9 ప్లీజ్. Wow. దట్స్ మై ఫేవరెట్ గులాబ్ జామ్. గులాబ్ జాము ఇప్పుడు మ్యాచ్ చేస్తే 50,000, లేకపోతే మొత్తం 2,00,000 మాకు ఇచ్చేస్తున్నారు. సర్లేండి సార్, పాప మా వాళ్ళతో ఈక్వల్ గా వచ్చేస్తా. 4 సార్. 4 ప్లీజ్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఇప్పుడు మీ అకౌంట్ లో 2,00,000 ఇచ్చినా కూడా 8,40,000. నవీన అండ్ మధుబాల ఇద్దరు లీడింగ్. ఓకే, సో మూడో రౌండ్. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. మీరు అనండి లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. పురాణాల ప్రకారం సతీ సావిత్రి భర్త ఎవరు? సత్యవంతుడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. కంగారూస్ అని ఏ క్రికెట్ జట్టుని అంటారు? కంగారూస్ అని ఏ క్రికెట్ జట్టును అంటారు? కాంగ్రోస్ అని. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పటి వరకు దేవుడు చేసిన మనుషులు పేరుతో ఎన్ని సినిమాలు వచ్చాయి? 100. సారీ. అండ్ ఫైనల్ గా మన దేశంలో ముందుగా అనుమతి పొందితే గాని, పర్మిషన్ తీసుకుంటేనే గాని ఈల వేసే అవకాశం ఇవ్వని ఒకే ఒక్క సినిమా హాల్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటకలో ఉంది. మన ఊరేనా? సారీ. ఇప్పుడు ఏంటంటే పురాణాల ప్రకారం సతీ సావిత్రి భర్త సత్యవంతుడు. ఎందుకంటే అది యూనివర్సల్ కాబట్టి స్క్రిప్ట్ తెలిసిపోయింది మీకు. తన భర్త ప్రాణాలని కాపాడుకోవడానికి సాక్షాత్తు యమధర్మరాజుతోనే తర్కించి గెలిచిన పతివ్రత సతీ సావిత్రి. ఓకే, సత్యవంతుడు రైట్ ఆన్సర్. అలాగే కంగారూస్. మరి కంగారూస్ నార్మల్గా ఎక్కడ చెప్పండి? ఆస్ట్రేలియా. అరే ఐ గెస్ట్ చెప్పలేదు. నేను అందుకనే గెస్ట్ చేస్తారేమో అనుకున్నా. నో ఐ థాట్, అంటే మనసులో అనుకున్నా చెప్పలేదు. ఆస్ట్రేలియా జట్టుని కంగారూస్ అంటారు. సో జాతీయ జంతువు కంగారు. మరియు ఆస్ట్రేలియా క్రికెట్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ లోగోలో కూడా ఆ కంగారు బొమ్మ ఉన్నందున ఈ జట్టుని కంగారూస్ అని పిలుస్తారు. అలాగే దేవుడు చేసిన మనుషులు ఎనీ ఐడియా? 2 సార్. 1973 మీరు ఎవరు పుట్టుండరు. అప్పుడు ఎన్టీఆర్ను కృష్ణ గారు యాక్ట్ చేశారు దేవుడు చేసిన మనుషులు. మళ్ళీ 2012లో రవితేజ చేశాడు. ఓకే ఓకే. సో 2 సినిమాలు దేవుడు చేసిన మనుషులు. అండ్ ఫైనల్ గా ఇది తమిళనాడులో ఉంది ఈ సినిమా హాల్. ఓకే. అంటే మనకి దగ్గర బెంగళూరుకి
ఊటీలోని మైసూరుకి దగ్గర ఓకే. అసెంబ్లీ రూమ్స్ థియేటర్. బ్రిటిష్ సైనికుల వినోదం కోసం నిర్మించిన ఈ థియేటర్ను ఆనాటి భారత వైస్రాయ్ వెలింగ్టన్ భార్య లేజీ వెలింగ్టన్ 50,000 రూపాయలు కొని ఊటీ ప్రజల వినోదానికి కానుగ్గా ఇచ్చింది. షీ గేవ్ ద థియేటర్ టు దెమ్. స్వాతంత్రం తర్వాత నుంచి దీనికి తమిళనాడు ప్రభుత్వం యజమానిగా ఉంటూ వస్తోంది. అయితే ఈ హాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిటిష్ మర్యాదలనే పాటిస్తూ వస్తున్నారు. అలా హాల్లో ఈలలు వేయడానికి అనుమతి లేదు. అయితే 1984 నుంచి ఆ అభిమానుల కోసం, ప్రేక్షకాభిమానుల కోసం వాళ్ళ అభ్యర్థన మేరకు ముందస్తు అనుమతితో ఈల వేసి సడలింపు చేశారు. సో పర్మిషన్ తీసుకుని విజిల్ వేయాలి. విజిల్ పోడే. ఓకే. సో సత్యవంతుడు ఒక్కటే చెప్పారు కరెక్ట్గా. 75,000 మీకు, 2,25,000 మాకు. సో 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత మధుబాల ఇప్పుడు మీ అకౌంట్లో 6,35,000. బ్రదర్ రెడీయా? ఎస్ సార్. అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. పాలల్లో ఉండే ఆమ్లం అంటే యాసిడ్ ఏది? లాక్టిక్ యాసిడ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. బుట్టబొమ్మ బుట్టబొమ్మ ఆ పాటలో బుట్టబొమ్మ అనే పదం ఎన్నిసార్లు వస్తుంది? 25 times approximately. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. పురాణాలలో ఎవరి అనుగ్రహం వలన కుంతీదేవి అర్జునుడికి జన్మనిచ్చింది? ఇంద్రుడు సార్. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా భారత క్రీడాకారిణి కుంజరాణి దేవి ఏ క్రీడకు చెందినవారు? అండ్ కరణం మల్లేశ్వర్ గారు కూడా రెస్లింగ్. రెస్లింగ్. సారీ వెయిట్ లిఫ్టింగ్. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. రెస్లింగా వెయిట్ లిఫ్టింగా? వెయిట్ లిఫ్టింగ్. రైట్ ఆన్సర్. సో పాలల్లో ఉండే ఆమ్లం యాసిడ్ ఎక్స్ లాక్టిక్ యాసిడ్. అప్పుడే తీసిన పాలల్లో ఆ లాక్టిక్ యాసిడ్ ఉండదు. కానీ పాలల్లో ఉండే తీపి పదార్థాల కారణంగా ఆ లాక్టిక్ బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యి అది లాక్టిక్ యాసిడ్గా తయారవడానికి దోహదపడుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ లాక్టోస్ని విడుదల చేయడం వల్ల పాలు పెరుగుగా మారుతాయి. ఓకే, గుడ్ ఆన్సర్. సరే, ఇది కష్టం అనుకుంటాం కానీ 20 సార్లు 30 సార్లు 20 సార్లు జస్ట్ 6 సార్లు ఈ పాటలో బుట్టబొమ్మ బుట్టబొమ్మ. నాకు తెలిసి పల్లవి ఆ పల్లవి రిపీట్ అలా ఉంటుంది. కొంచెం టైం తీసుకుని ఉంటే బాగుండేది కానీ బట్ టైం నాకు ఇవ్వరని చెప్పేసి. అలా వైకుంఠపురం అన్నది ట్రెండింగ్ సాంగ్. అలాగే రామజోగయ్య శాస్త్రి గారు, తమన్ అండ్ అర్మాన్ మాలిక్ పాడింది. యా, గాయకుడు అర్మాన్ మాలిక్. బుట్టబొమ్మ బుట్టబొమ్మ. ఓకే, గుడ్. 6 సార్లు. యా, అది అందరికీ. ఎందుకంటే యమధర్మరాజు అనుగ్రహంతో ధర్మరాజు, వాయుదేవుడు అనుగ్రహంతో భీముడు, సూర్య భగవానుడి అనుగ్రహంతో కర్ణుడు, ఇంద్రుడి అనుగ్రహంతో ఇంద్రుడు. యా, కుంజరాణి దేవి వెయిట్ లిఫ్టింగ్. ఈమె భారతదేశం తరఫున ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో 1989, 1989, 91, 92, 94, 95, 96, 97 ఇన్ని సంవత్సరాల్లో మొత్తం 7 వెండి పతకాలను సాధించింది. ఎస్, కుంజరాణి దేవి. 3 కరెక్ట్ గా చెప్పావు. వావ్, థ్యాంక్ యూ సార్. బుట్టబొమ్మ బుట్టబొమ్మ కూడా చెప్పుంటే రికార్డు. బట్ స్టిల్ 225 నీకు, 75 మాకు. ఓకే, సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత క్రాంతి ఇప్పుడు నీ అకౌంట్లో 7,35,000 అనండి. లక 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 లక. వాటర్ కావాలా? క్వశ్చన్ నెంబర్ 1. సాధారణంగా మనుషులకు ఏ భాగంలో టీకాలను వేస్తారు? సాధారణంగా ఇక్కడ సార్. ఇక్కడ అంటే ప్లే చెప్పాలి. భుజం పైన. భుజం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల UAE ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసాను అందుకున్న ఆ బాలీవుడ్ నటుడు ఎవరు? ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ గాడ్. సంజయ్ దత్ గారు. సంజయ్ దత్త, సల్మాన్ ఖానా? సార్ సంజయ్ దత్ గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. గాయత్రి మంత్రం ఏ వేదంలోనిది? ఋగ్వేదం. హలో, మీరు ఇంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియదే. నిజమేనా సార్? ఏదో అదొక వేదం తెలిసినట్టుంది మీకు. అదొకటి నిజానికి అది ఫ్లూక్ లో. వేదాలు 4 సార్, అందులో ఫస్ట్ వేదం ఋగ్వేదం. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా భారత ప్రభుత్వం వారు అందించే మాకా ట్రోఫీ పూర్తి అర్థం ఏమిటి? సార్ మాకా
పాస్ సార్. ఓకే, సాధారణంగా మనుషులు ఏ భాగంలో టీకాలు నేస్తారు? భుజం. ఆ భుజం పై భాగంలో ఉండే డెల్టాయిడ్ కండరాలలో రోగ నిరోధక శక్తి కారక ఆ డెండ్రిటిక్ కణాలు ఉంటాయి. దానికి కూడా రీజన్ ఉంది. సో ఇవి వ్యాక్సిన్ లోని యాంటీజెన్లను వెంటనే గుర్తించి శరీర రోగ నిరోధక వ్యవస్థ కేంద్ర స్థానమైన లింఫ్ నోడ్స్ కు చేరవేస్తాయి. దాంతో యాంటీబాడీలు ఉత్పత్తి పెరిగి వ్యాధిని నిర్మూలిస్తాయి. ఎంత ఉంది గొడవ, అది ఒక డాక్టర్ ఉన్నారుగా, ఆయన తెలిసి ఉంటుందని. అంతే అంతే. ఓకే, అలాగే ఇదేంటంటే రిసర్చర్స్, సైంటిస్టులు, మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ అవుట్ స్టాండింగ్ టాలెంట్ పర్సన్స్ వాళ్ళకి ఈ వీసా అంటే ఇంకా మల్టిపుల్ వీసా లాగా, దానికంటే ఎక్కువ అనమాట. ఇటు సంథింగ్ లైక్ 2019లో యుఏఈ ప్రభుత్వం వారు ఈ గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టారు. ఇలాంటి వాళ్ళకి ఈ రిసర్చర్స్, సైంటిస్టులు, అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీస్, టాలెంటెడ్ పర్సన్స్, మెడికల్ ప్రొఫెషనల్స్ లాంటి కొంతమందికే ఈ వీసా లభిస్తుంది. ఈ వీసా యొక్క గడువు 5 నుంచి 10 సంవత్సరాలు. సో సంజయ్ దత్ గారికి రీసెంట్ గా ఇచ్చారు. ఓకే, అలాగే మంత్రాన్ని విశ్వామిత్ర గారు రాశారు. వెరీ పవర్ఫుల్ మంత్రం, గాయత్రి మంత్రం, ఋగ్వేదం. గుడ్ ఆన్సర్. అండ్ ఈ మాకా అన్నది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. ఇదేంటంటే స్వాతంత్ర సమర యోధులైన మౌలానా ఆజాద్ వారి గౌరవార్థం ఈ పురస్కారానికి ఆ పేరు పెట్టబడింది. ఈ రోలింగ్ ట్రోఫీని ఆ ఏడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయానికి, ఆ యూనివర్సిటీకి బెస్ట్ ఆ స్పోర్ట్స్ ఎవరైతే వాళ్ళకి ఆ యూనివర్సిటీకి అందజేయబడుతుంది. సో 1956, 57 నుంచి నేటికి ఈ పురస్కారాన్ని 64 సార్లు అందజేశారు. 2020 సంవత్సరంలో ఈ పురస్కారాన్ని గెలుచుకుంది చండీగఢ్కి చెందిన పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్. సో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. ఓకే, సో 2,25,000 మీకు, 75,000 మాకు. సో 2,25,000 గెలుచుకున్న తర్వాత నీ అకౌంట్ లో గుడ్ అమౌంట్ 7,85,000 ఫైనల్ గా. ఎస్ అనండి, లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డుని ఏ పేరుగా మార్చారు? పివి నరసింహారావు మార్గ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో బాలకృష్ణ గారికి తల్లిగా నటించింది ఎవరు? సినిమా చూసారా? చూసాను సార్. మరి ఎలా మర్చిపోతారు అమ్మని? సారీ సార్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. పరశురాముడి గొడ్డలి పేరేమిటి? సార్ ఎవరు సార్ రాశారు ఈ క్వశ్చన్లన్నీ? మాకు టీం ఉందమ్మా, వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇది. పాస్ సార్. అండ్ ఫైనల్ గా భారత మహిళా కబడ్డీ జట్టు ఏ సంవత్సరంలో తమ మొదటి ప్రపంచ కప్పును గెలుచుకుంది? సార్ సారీ. పివి నరసింహారావు మార్గోడు చెప్పారు. సో 2,25,000 తీసుకొచ్చి మాకు ఇవ్వండి. మన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి పివి నరసింహారావు గారికి. గ్రేట్ గ్రేట్ మ్యాన్. సో ఆయన ఆ శత జయంతి ఉత్సవాలు ముగైనున్న సందర్భంగా ఆయన గౌరవార్థం ఈ 5.5 కిలోమీటర్ పొడవు ఉండే నెక్లెస్ రోడ్డు ఆయన పేరుగా మార్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఓకే, గ్రేట్ మ్యాన్ సార్. వావ్. అలాగే ఎనీ ఐడియా? గౌతమి పుత్ర హేమమాలిని గారు. హేమమాలిని గారు డ్రీమ్ గర్ల్. హేమమాలిని గారు. సో పాత్ర పేరు గౌతమి బాలశ్రీ, దర్శకుడు క్రిష్, బాలయ్య బాబు, హేమమాలిని గారు అగైన్. అలాగే పరశురాముడు అనగా గొడ్డలి చేత బూనిన రాముడు అని అర్థం. ఈ గొడ్డల్ని పరమశివుడు పరశురాముడికి ప్రసాదించాడు. విద్యుదాభి పరశురాముడి గొడ్డలి పేరు. అండ్ ఫైనల్ గా మనది మంచి టీము కబడ్డీ 25-19 పాయింట్ల తేడాతో ప్రపంచ కప్ విజేతగా నిలిచింది 2012 ఫైనల్స్ లో. అలాగే 2013, 2014 సంవత్సరాల్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా భారత్ గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. సో కబడ్డీ. సో 2012. సో ఆ టీం కూడా వావ్ చెప్తూ శ్రీప్రియా 2,25,000 మాకు ఇచ్చావు. ఇప్పుడు నీ అకౌంట్లో 6,15,000. లీడింగ్ 7,85,000తో నవీన. సో ఇంకా ఫైనల్ రౌండ్. ఈ రౌండ్లో ఎవరు గెలిస్తే ఇంతవరకు గుడ్, మీరే లీడ్లో ఉన్నారు. కానీ బొమ్మాలి ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. బొమ్మాలి రెడీ అవుతోంది, వాళ్ళు రెడీ అవుతున్నారు, మీరు రెడీ అయిపోండి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 4. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. వదల బొమ్మాలి, వదలా. సో వచ్చేయండి. డోర్స్ ఓపెన్. మ్యూజిక్.
ముట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే. ఓకే మధుబాల, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బొమ్మాలితో ఎలా ఉంది? బాగుంది సార్. భయం వేసిందా ఏమన్నా? లేదు. సో యూఆర్ సేఫ్. ఐ ఎంజాయ్డ్. ఓకే, సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మధుబాల మీ అకౌంట్ లో 3,35,000. సో క్రాంతి ఎస్ సార్. రా. ఓకే, డోర్స్ ఓపెన్. అమ్మాయి అనుకోరా. అంతే, ఆ కాల్ కొంచెం ఇది చేయి, క్రాస్ చేయి. ఓకే. మ్యూజిక్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ట్రై మై బెస్ట్ సార్, చేయలేకపోయాం. యాక్చువల్గా కొంచెం బెండ్ అవ్వాలేమో. మాక్సిమం ట్రై చేశాను. సో వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. 3 lakhs మా అకౌంట్. సో క్రాంతి, మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 4,35,000. ఎస్ నవీన, రెడీయా? సార్ రెడీ సార్. బన్నీ రెడీ. నా ఇద్దరు పిల్లలు వెయిట్ చేస్తారు సార్, నేను ఈ రౌండ్ ఎప్పుడు ఆడతాను. దే ఆర్ జెలస్. నిజంగా పిల్లలకి చాలా ఇష్టం. బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఎపిసోడ్. ఇది మాత్రం డోర్స్ ఓపెన్. ఈజీ. టర్న్ దట్స్ ఇట్. సార్ నేను 10 ఏళ్ళు యోగా ప్రాక్టీస్ చేసినా అంత తొంగలేనేమో సార్. పోనీ అక్కడే సమోసానో గులాబ్ జామో జిలేబో పెట్టినా. నన్ను చూస్తూ నిల్చోండి, వెళ్ళిపోతుంది. మిమ్మల్ని చూస్తూ ఉండమండు. ఇలాగా. ఓ స్టడీ. రెడీ, మ్యూజిక్. మీ పిల్లలు మామూలుగా ఎంజాయ్ చేయరు. మామూలుగా ఎంజాయ్. భలే పడింది అమ్మ అని. ఓకే, గుడ్, వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. మీరు ట్రై చేశారు కాబట్టి పడ్డారు. సో 3 లక్షలు మాకేసేయండి. ఓకే, గుడ్. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత 4,85,000. అండ్ ఫైనల్ గా శ్రీప్రియ వచ్చేమ్మా. ఓకే, గుడ్. బక్కది ఎందులోనే దొరుకుతుంది. తనకి ఈజీ ఇది. ఇలాంటి వాటికి ది బెస్ట్ అనుకోవాలి నేను అప్పుడప్పుడు. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. ప్రియా ఓ మై ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. 3 లక్షలు మా అకౌంట్ లో ప్లీజ్. అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? వావ్. వావ్. సో మీ అకౌంట్ లో 3,15,000. అండ్ ఫైనల్ గా 4,85,000తో ఎపిసోడ్ విన్నర్ నవీన. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో.
యూ మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. సో ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. తొలితరం తెలుగు కథానాయికలలో మేటి 400 పైగా చిత్రాలకు నటించిన అద్భుత నటి మన షౌకార్ జానక్ గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.